అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం బాగున్నా. సో కన్స్ట్రక్షన్ సిరీస్లో ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ అయితే చూడబోతున్నాం. సో ఇవాల్టి వీడియోలో వాటర్ అండ్ గ్లాస్ ప్రాప్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తా. సో వాటర్ అండ్ గ్లాస్ ప్రాప్ అంటే అఫీషియల్గా చీట్ కోడ్స్ తోటి మన గేమ్లో లేవు. అవి అన్అఫీషియల్, అంటే మన గేమ్లో జెడార్చివర్ ద్వారా ఓపెన్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవచ్చు. సో అది చాలా పెద్ద ప్రాసెస్. ఏమైనా చిన్న మిస్టేక్ అయినా గేమ్కి ఏమైనా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వాటర్ అండ్ గ్లాస్ ప్రాప్ ఒక మోడ్ స్లాట్ అనేది ఇవ్వబోతున్నా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళేయండి. సో కింద చూపిస్తున్నది లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత గేమ్లోకి వచ్చి ఇంటర్నెట్ ఆన్ చేసి, మొబైల్లో ఉన్న మొబైల్ డేటా ఆన్ చేసి నెక్స్ట్ ప్లేయర్ ఫోన్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత వెంటనే మీకు లోడ్ అయిపోతుంది. సో లోడ్ అయిన నెక్స్ట్ మినిటే మీరు గేమ్ని రీస్టార్ట్ చేసి మొబైల్ డేటా బంద్ చేసుకోండి మీ మొబైల్ది. సో ఆ తర్వాత మళ్ళీ గేమ్ని రీస్టార్ట్ అయితే చేసేయండి. యాడ్ వస్తుంది. యాడ్ చూసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన ముందే 2 గ్లాస్ అండ్ వాటర్ ప్రాప్స్ అయితే ఉన్నాయి. సో ఈ బ్లాక్ కలర్ది గ్లాస్ ప్రాప్ అండ్ బ్లూ కలర్ది వాటర్ ప్రాప్, అంటే మనం వీటితోటి చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో కూడా గ్లాస్ ప్రాప్ ఉంటుంది ఇంటికి. సో వీటిని కూడా మనం రిమైనింగ్ ప్రాప్స్ లానే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మోడ్ ఆన్ చేసుకుంటున్నా. సో డ్రోన్ కూడా ఆన్ చేసుకుంటున్నా. సో వీటిని మనం రొటేట్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, ఆ తర్వాత కాపీ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, స్కేల్ కూడా చేసుకోవచ్చు, ఈవెన్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అన్నిటిని డిలీట్ కూడా చేసి చూపిస్తున్నా, ఆల్రెడీ కాపీ చేశాను కాబట్టి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇలానే గ్లాస్ ప్రాప్ కూడా సేమ్, వాటర్ అండ్ గ్లాస్ రెండు సేమే. సో ఇవి యాడ్ చేసుకోవాలంటే కొంచెం మనకి కష్టం అవుతుంది, కొంచెం కోడింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా నేనైతే మోడ్ స్లాట్ అయితే మీకు ఇస్తున్నా. సో ఇది ఫస్ట్ మీరు ఏదైనా కట్టాలనుకున్నా ఫస్ట్ వీటిని లోడ్ చేసుకోండి. ఈ ఫైల్ని లోడ్ చేసుకున్నాక ఇందులో కట్టండి. మీకు వాటర్ అయినా గ్లాస్ అయినా కానీ ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ కట్టిన సిటీలను అయితే, ఒకవేళ మీరు కట్టి ఉన్న సిటీలోనైతే దీన్ని లోడ్ చేయకండి. ఆ సిటీ వెళ్ళిపోతుంది, అది స్మాష్ అయిపోద్ది. ఇది వచ్చేస్తుంది ఖాళీ సిటీ. కాబట్టి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి కట్టిన సిటీలో కాకుండా వేరే మోడ్ స్లాట్లో పెట్టుకోండి. సో అండ్ ఇది కాకుండా నేను మీకు రొటేట్ అండ్ స్కేల్ కూడా చేసి చూపిస్తా. సో గేమ్ని అయితే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి నేను మోడ్ ఆన్ చేసి మీకు చూపెట్టలే కాబట్టి. సో నెక్స్ట్ డ్రోన్ ఆన్ చేసుకొని వీటిని బయటికి తీసుకెళ్దాం. అలా అయితే ఈజీగా క్లియర్గా మీకు కనబడుతుంది. సో ఇప్పుడు నేను స్కేల్ ఓపెన్ చేసా. స్కేల్లో మీరు చూసుకోవచ్చు దాని సైజ్ అయితే పెరుగుతుంది గ్లాస్ ప్రాప్ది. అండ్ ఇన్ ద సేమ్ వే వాటర్ ప్రాప్ కూడా మనం సైజ్ పెంచుకోవచ్చు. దాన్ని స్విమ్మింగ్ పూల్ కూడా చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ ఏం చేయాలనుకున్నా, మన వాటర్ తోటి ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియోలో గ్లాస్ ప్రాప్ అండ్ వాటర్ ప్రాప్ ఆల్రెడీ ఉన్నాయి. సో అవి మీకు ఇచ్చేస్తే ఇంకేమైనా కట్టుకోవడానికి క్రియేటివిటీకి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఆల్రెడీ డెవలపర్ తోటి కూడా మెసేజ్ పెట్టాము. సో వాటర్ అండ్ గ్లాస్ ప్రాప్ గురించి ఒకవేళ ఈసారి లక్ ఉంటే ఆయన యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్ అండ్ గ్లాస్ని. సో ఇంకా ఏమైనా కన్స్ట్రక్షన్ సిరీస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా, ఇంకేమైనా బేసిక్స్లో ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కానీ వెంటనే కామెంట్స్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇవాళ వీడియోలో ఇంతే. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన సిటీలో మాత్రం దీన్ని లోడ్ చేయకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.